ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, a happy being. Happiness is my nature. I always try to spread the vibrations of happiness into this atmosphere, which gives me utmost satisfaction and peace. Right now, I listen to the Baba's Murli by staying in a state of happiness, which helps me to imbibe this beautiful knowledge into my subconscious mind. Om Shanti, Shanti, Shanti. Om Shanti. Murli date 18/8/2026. आज का हेडिंग, मीठे बच्चे सुनी सुनाई बातों पर विश्वास नहीं करो। अगर कोई उल्टी सुल्टी बातें सुनाए तो एक कान से सुन दूसरे से निकाल दो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు విని విననంటి విషయాలపైన, అవసరం లేని విషయాలపైన విశ్వాసం పెట్టకండి. ఒకవేళ మీ దగ్గర ఎవరైనా ఉల్టా సుల్టా మాటలు వినిపిస్తే ఒక చెవి నుంచి విని ఇంకొక చెవి నుంచి తీసేసేయాలి. బికాస్ టైం చాలా సెన్సిటివ్. ఈ మనసు ద్వారా నిన్నటి మురళిలో మనం గుర్తుంది కదా, మనసా సేవ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మనసు ద్వారా శుభ కామన, శుభ మాటలు, శుభ ఆలోచనలు, శుభ సంకల్పాలు నలువైపులా వ్యాపింప చేయడం చాలా ఇంపార్టెంట్. నేను అంతటి సర్వీస్ చేయాలంటే ఫస్ట్ నా బుద్ధి క్లీన్గా ఉండాలి. బుద్ధి క్లీన్గా ఉండాలంటే అన్వాంటెడ్ మెటీరియల్ ఈ బుద్ధిలో ఉండకూడదు. సో ఉల్టా సుల్టా మాటలను వినకండి, వినిపించకండి. ప్రశ్న, जो बच्चे ज्ञान की खुशी में रहता उसकी निशानी क्या होगा? वे पुरानी कर्म भोग का हिसाब किताब उस खुशी में मर्ज करते जाएगा। ज्ञान की खुशी में दुख, दर्द, गम भी दुनिया भूल जाते हैं। बुद्धि में रहता है अब हम इस खुशी की दुनिया में जा रहा है। रावण ने श्रापित कर दुखी किया, अब बाप आया है इस दुख की गम की दुनिया से निकाल खुश की दुनिया में ले जाने। సో ఏ పిల్లలైతే ఈ నాలెడ్జ్ యొక్క హ్యాపీనెస్ లో ఉంటారో వారి గుర్తులేంటి? వారు ఈ పాత కర్మ భోగాలు, లెక్కాచారాలు సంతోషంతో యాక్సెప్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాడీకి ఏదైనా అయ్యింది, ఓ మై గాడ్ నాకే ఎందుకు ఈ పెయిన్, అంటే నాకే ఎందుకు ఈ పెయిన్ వచ్చింది? నా లెక్కాచారాలు, నా కార్మిక్ అకౌంట్స్ని నేను క్లియర్ చేసుకుంటున్నాను. నాకేదన్నా అన్సాటిస్ఫైడ్ సిచ్యువేషన్ నేను ఫేస్ అవుతాను. నాకే ఎందుకు వచ్చిందంటే నా లెక్కాచారాలు నేను తీర్చుకుంటున్నాను. జ్ఞానం కనుక, నాలెడ్జ్ కనుక ఇక్కడ రికార్డ్ అవుతే, ఏం నాలెడ్జ్? సృష్టి చక్రం యొక్క నాలెడ్జ్, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ యొక్క నాలెడ్జ్, నథింగ్ ఈస్ న్యూ అనే నాలెడ్జ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ ఫిక్స్డ్, డ్రామా ఈస్ జస్ట్ రిపీటింగ్ అనే నాలెడ్జ్. I need to keep a full stop to my past and create a beautiful future అనే నాలెడ్జ్, సమయం యొక్క నాలెడ్జ్, సమయం యొక్క విలువ, సంకల్పాల యొక్క విలువ నిన్నటి మురళిలో చెప్పారు కదా. ఇవి కనుక గుర్తుంటే
జ్ఞానపు సంతోషంతో దుఃఖం కానీ, బాధలు కానీ, నొప్పి కానీ, ఒక డిస్సాటిస్ఫాక్షన్ అంటాం కదా, అది మర్చిపోతాం. ఫస్ట్ ఆ నాలెడ్జ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఎందుకు? బుద్ధిలో సదా గుర్తుంటుంది. సంతోషంగా నేను ఈ పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచానికి వెళ్తాను. బుద్ధిలో గుర్తుంటుంది, అది వాళ్ళ ఫాల్ట్ కాదు. రావణుడు రావణుడు అంటే నెగిటివిటీ. రావణుడు ఈ ప్రపంచాన్ని ఈ విధంగా శ్రాపితంగా చేసేశారు. ఆ బాబా వచ్చారు, దుఃఖ ప్రపంచం, బాధల ప్రపంచం నుంచి సంతోష ప్రపంచానికి తీసుకెళ్ళటానికి. మరి నేను ఎటువైపుకు వెళ్తున్నాను? దుఃఖ ప్రపంచం వైపా, సుఖ ప్రపంచం వైపా? భగవంతుడు నా కోసం వచ్చారంటే మరి నాలో అంతటి నిశ్చయం ఉందా? చెక్ చేసుకోవాలి. తుమ్హే పాకే హమ్నే జహాన్ పా లియా హై. మిమ్మల్ని పొంది సర్వస్వం మేము పొందేశాము. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना, जरूर बच्चों के रोमांच हो जाना चाहिए, क्योंकि गाया जाता है ఖుషి జైసా ఖురాక్ నహి. మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు. ఏ పాట? మిమ్మల్ని పొంది సర్వస్వం పొందేశాం. తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా హే. మిమ్మల్ని పొంది అంటే భగవంతుణ్ణి పొంది సర్వస్వం పొందేశాం. అసలు భగవంతుడు ఒక పాయింట్ ఆఫ్ లైట్, సర్వశక్తివంతుడు, మన ఆత్మిక తండ్రి. తనని ఎక్స్పీరియన్స్ చేసుకుంటేనే మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ విషయాలు నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఇంతకు ముందు నాకు తెలిసేది కాదు. మరి ఇంతటి డెప్త్ని నేను తెలుసుకున్నాక నేను ఎంత హ్యాపీగా ఉండాలి. अब तुम रूहानी बच्चों को बेहद का बाप मिला है. बेहद का बाप एक ही होता है और बच्चे जानते जब और बच्चे बनेगा उनकी रोमांच खड़े हो जाएगा. ఇప్పుడు మనం అనంతమైన తండ్రిని తెలుసుకున్నాం. అనంతమైన తండ్రిని తెలుసుకోవడంతోనే మనకి ఎంతో హ్యాపీనెస్ అనేది అలా వచ్చేస్తుంది. तुम जानते हो अब हमारा राज्यता व अभी स्थापन हो रहा है. ఒకప్పటి రాజ్యం, శాంతి, సుఖం, ఆనందం, ప్రేమ, డివినిటీ, పవిత్రత ఉన్న రాజ్యం ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతుంది అనేది మీకు తెలుసు. భారత్ వాసియోं के लिए खुशखबरी है, परंतु जबकि अच्छी रीति सुने और समझे. మొత్తం భారతవాసీలందరికీ ఇది ఒక శుభవార్త. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ వేరే వాళ్ళు అర్థం చేసుకుంటే కదా వారు ఆ హ్యాపీనెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, లేక ఫీల్ చేస్తారు. వాళ్ళు చేసుకోకపోతే ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రాదు. బరోబర్ యా ఖుషీ కి బాతే కల్ప కల్ప బాబా ఆతే హే. కల్ప కల్పము భగవంతుడు మన కోసం వస్తారు అనేది ఎంత హ్యాపీ న్యూస్. మరి అంతటి హ్యాపీనెస్ ఉంటుందా? बाप ने आकर तुमको बहुत सहज रास्ता बताया, मनुष्यों को तो यह पता ही नहीं है. భగవంతుడు వచ్చి మన ఈ సోల్ ని ప్యూర్ గా చేసుకోవడానికి ఒక సహజమైన దారిని చూపిస్తున్నారు మనకి. ఏం చేయక్కలేదు, జస్ట్ స్టే ఇన్ యువర్ సోల్ కాన్షియస్నెస్. మరి ఈ దారిని నేను కరెక్ట్ గా అర్థం చేసుకొని నేను ఆత్మ పరమాత్మ ద్వారా శక్తిని తీసుకొని అంత పురుషార్థం చేయాలి అనేది మనకి తెలుసు. మన రెస్పాన్సిబిలిటీ ఇతరులకి అర్థం చేయించాలి. యహే హి గమ్ కి దునియా, దుఃఖ కి దునియా, ఫిర్ కల్ హోగా ఖుషీ కి దునియా. ఇప్పుడున్నది చాలా బాధాపూర్వకమైన ప్రపంచం, దుఃఖపూర్వకమైన ప్రపంచం. బాబా వస్తారు మన కోసం, మనల్ని ఎంతో సంతోషవంతంగా చేయడానికి. खुश की दुनिया याद रहने में गम की दुनिया भूल जाना चाहिए. ఆ సంతోషం, ఆ హ్యాపీ మూమెంట్స్, సంతోష ప్రపంచం, డివైన్ వరల్డ్ మీరు తలుచుకుంటే అసలు ఆటోమేటిక్గా ఈ ప్రపంచంలో నా బాధలు దుఃఖాలు తొలగిపోతాయి.
ఇది ఉన్నదే తమో ప్రధాన ప్రపంచం. యవిఘ్న కర్మభో का दान बाकी थोड़ा समय के लिए. సో ఎవరికో డౌట్ వచ్చి ఉంటుంది, నాకే ఎన్ని ప్రాబ్లమ్స్, నాకే ఏంటి రెస్పాన్సిబిలిటీస్ అంటే బాబా ఏం చెప్తున్నారు? ఇంకా చాలా కొద్ది రోజులే ఉంది. మనం క్రియేట్ చేసుకున్న కార్మిక్ అకౌంటే మనం ఈ రోజు అనుభవిస్తున్నాం. మేబీ నేను ఎప్పుడో ఎవరినో హర్ట్ చేసుంటాను, అందుకే ఈ రోజు నేను హర్ట్ అవుతున్నాను. ఇట్స్ మై ఓన్ కార్మిక్ అకౌంట్ విచ్ హ్యావ్ టు క్లియర్ ఇట్ ఆఫ్ నౌ. సో మీ కార్మిక్ అకౌంట్ ని సంతోషంగా అనుభవం చేసుకోండి. మరి హ్యాపీనెస్ ఎలా వస్తుంది అని ఎవరికో డౌట్ వచ్చి ఉంటుంది. యాద్ కరో తుమారా వికర్మ వినాశ్ హో జాయేగా. మరి నేను ఈ కార్మిక్ అకౌంట్ ని పాజిటివ్ గా తీసుకొని ఎలా ఫేస్ చేయాలంటే దీనికి బాబా ఇచ్చే ఆన్సర్ ఏంటి? నా స్మృతిలో ఉండండి. మీ వికర్మలు, మీ చెడు కర్మలు, చెడు కార్మిక్ అకౌంట్స్ ఆటోమేటిక్ గా క్లియర్ ఆఫ్ అయిపోతాయి. బాబాకు యాద్ కరో. మన్ మన భవ, మన మనసును బాబా పైన సంలగ్నం చేయాలి. अब तुम बच्चे जान तो बाबा हमको फिर से राजाई देता है, हमारी राजाई कोई छीन नहीं सकता है. ఇప్పుడు మీకు తెలుసు బాబా మళ్ళీ మన కోసం మన రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇది ఎలాంటి బ్యూటిఫుల్ రాజ్యం అంటే ఈ రాజ్యం మన నుంచి ఎవ్వరు కూడా దోచుకోలేరు. ఇలాంటి రాజ్యం. ఇక్కడ రావణుడు, ప్రతి ఒక్కరిలో ఒక రావణుడు, ఒక నెగటివిటీ ఉంది కాబట్టి ఏం చేస్తారు? రావణ్ణి కాలుస్తూ ఉంటారు. కాల్స్తే కాల్స్తే రావణుడు నెగటివిటీ అంతమవుతుందా అంటే అంతమవ్వదు. ఆ సో కాల్డ్ రావణుడి బొమ్మ ఎవ్రీ ఇయర్ సైజ్ పెంచుతూ ఉంటారు. अब बाप कहते हैं यह सब विकारी एकदम आपको जल मरे है, क्रोध चिता नहीं करता है, काम चिता है बहुत बड़ा विकार, इसमें हल्की नशा सेमी नशा भी हो जाती है. సో కామ్, క్రోధ్, లోభ్, మోహ్, అహంకారాలు అనే వికారాలు ఉన్నాయి కదా, మరి ఇవన్నీ మిమ్మల్ని ఎంతగానో కాల్ చేస్తూ ఉంటాయి. అందరికీ నెగటివిటీ ఒకేలాగా ఉందా అంటే కొంతమందికి కంప్లీట్గా హయ్యెస్ట్గా, కొంతమందికి సెమీగా, ఈ విధంగా ఉంటున్నాయి. తో घर में अगर कोई कपूत बच्चा होगा तो कहेगा क्या बाबा की अबरी गवाते हैं, బాబా కి ఇజ్జత్ జాతి హేనా. బాబా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలున్నా ఒక పిల్లవాడు మంచిగా ఉంటాడు, ఒక పిల్లవాడు కుపుత్రుడిగా ఉంటారు. సో వెంటనే ఆ పేరెంట్స్ ఏమంటారు? నువ్వేంటి నా రెస్పెక్ట్ తీసేస్తున్నావు బయట సమాజంలో అని అంటారు కదా. మరి అలాగే మనం కూడా ఒక నెగిటివ్ పాత్ లో నడుస్తున్నామంటే భగవంతుడు కూడా అదే ఫీల్ అవుతారు కదా. మీరు చెప్పడానికి భగవంతుడి పిల్లలు అంటారు, మరి ఎందుకు మీరు ఇలాంటి పాత్ లో నడుస్తున్నారు? हम पवित्रता की ताकत से भारत को फिर से श्रेष्ठाचारी देवता बनाते हैं. మన దగ్గర ఏ శక్తి ఉండాలి? ప్యూరిటీ అనే శక్తి. ప్యూరిటీ అనే శక్తి ఎలాంటిదంటే దాంతో ఒక కొత్త నవ నిర్మాణమే జరుగుతుంది. యह డ్రామా బనా హువా హే జిస్కో తుమ్ జాంతే హో. ఇదంతా ఒక బ్యూటిఫుల్ రోల్ డ్రామా తయారవుతుంది. దీని ఇప్పుడు మీరు చక్కగా తెలుసుకున్నారు. స్వయం హెవెన్లీ గాడ్ ఫాదర్ వచ్చారు మన కోసం ఒక కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి. వారే సద్గతి దాత. ధారణలో ఏం చెప్పారు? श्रीमत पर अपना और दूसरों का कल्याण करना है, कोई कुछ झूठी बातें सुनाते सुनी अनसुनी कर देना, उस पर बिगड़ना नहीं. శ్రీమతం శ్రేష్టమైన మతం ద్వారా స్వయము ప్లస్ ఇతరుల కళ్యాణం చేయాలి. ఎవరైనా మీకు నచ్చని విషయాలు చెప్పినా, అసత్యమైన విషయాలు చెప్పినా వాళ్ళు చెప్తున్నారు, మనం ఎందుకు వింటున్నాం? విని విననట్టు వదిలేయండి, అంతేకాని ఆ విషయాన్ని పట్టుకొని వేలాడకండి. कभी भी देवता बनने वाले ब्राह्मण कुलभूषण का नाम बदनाम ना हो, उसका ध्यान रखना है. कोई उल्टा कर्म कभी भी नहीं करना. पिछले हिसाब किताब चुप तो करना है. మరి బాబా ఒకటే చెప్తున్నారు,
యు ఆర్ గోయింగ్ టు బి అ డివైన్ సోల్స్. మరి డివినిటీ అనేది మీకు తెలిసాక మీరు భగవంతుడి ఈ స్పిరిచువల్ పాత్ని దీనిపైన మచ్చ వచ్చే ఎలాంటి పనులు మీరు చేయకండి. లేకపోతే ఏమనస్తారు? ఎవ్రీడే మెడిటేషన్కి వెళ్తున్నారు కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారా, ఇలా మాట్లాడతారా అని అంటారు. సో మీ పైన మీరు అంత ధ్యాస పెట్టండి. ఉల్టా పనులు ఏవి చేయకూడదు. ఇది అంతిమ సమయం. లెక్కాచారాలు సమాప్తం చేయాల్సిందే. నాకెందుకు లాస్? లెక్కాచారం, కార్మిక్ అకౌంట్. నాకెందుకు ఈ బాధ? కార్మిక్ అకౌంట్. నాకెందుకు ఈ దుఃఖం? కార్మిక్ అకౌంట్. దిస్ ఈస్ ద టైం వేర్ ఐ హ్యావ్ టు క్లియర్ ఆఫ్ మై ఓన్ అకౌంట్స్ అనేవి చెక్ చేసుకోవాలి. वरदानम, नशे और निशाने की स्मृति से सर्व कर्मेंद्रियों को ऑर्डर प्रमाण चलाने वाले ताज व तख्त नशीन भव. మరి ఈ సంగమ యుగంలో బాబ్ ద్వారా మనకి కిరీటము, సింహాసనం అనేది ప్రాప్తించాయి. ప్యూరిటీ యొక్క కిరీటం, రెస్పాన్సిబిలిటీస్ అనే కిరీటం, బ్రుకుటి యొక్క సింహాసనం, ఇవన్నీ లభించాయి కదా. అనుక్షణం నేను ఆత్మ ఈ కర్మేంద్రియాలను ఆర్డర్ ప్రమాణంగా నడిపించాలి అనేది చెక్ చేసుకున్నట్టయితే సింహాసన అధికారి ఆత్మగా అవుతాను. స్లోగన్, कमजोर संकल्पों ही प्रसन्नता के बजाय प्रश्न चित्त बना देते हैं. డెలికేట్ థాట్స్, సెన్సిటివ్ థాట్స్, అన్వాంటెడ్ థాట్స్, వేస్ట్ థాట్స్, ఇలా అయితే ఉంటాయో థాట్స్ మనల్ని ప్రసన్న చిత్తం నుంచి ప్రశ్న చిత్తంలోకి తీసుకెళ్తాయి. మనకి క్వశ్చన్స్ అనేవి రేస్ అవుతూ ఉంటాయి. సో నేను అలాంటి అనవసరం లేని బలహీనమైన థాట్స్ అయితే డెవలప్ చేయట్లేదు కదా, చెక్ చేసుకోవాలి. आज की मुरली का होमवर्क, मैं आत्मा कभी भी भगवान को बदनाम करने का कोई भी एक्टिविटी नहीं करना है. భగవంతుడి పేరునే పాడు చేసి ఎలాంటి యాక్టివిటీస్ మనస వాచ కర్మన చేయకుండా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చల్ రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ శ్రీమతం పైన నడిచేవారిని, శ్రేష్టమైన ఆత్మను, సింహాసన అధికారి ఆత్మను, నిశ్చింత ఆత్మను, నిర్విఘ్న ఆత్మను. I, the soul, belongs to the highest authority, the Supreme Father. I always try to experience the unlimited happiness and peace from my Father. For the next few seconds, I try to focus on myself, focus on my every thoughts and actions. I make sure everything is going to be divine and pure. I promise myself that I strengthen my soul with the power of purity, the complete positivity. I experience the miracle of purity. Purity is such a beautiful journey which makes me a satisfied, a contented soul. Hey Father, thank you so much for showing me a path to focus on myself, a path which spread the vibrations of peace and happiness into this atmosphere. I make sure I try to pay attention on myself
and I never do such activities which defames my father. Focusing on myself, paying attention on myself makes me a charitable personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of purity from the Supreme Father. Spread such pure vibrations to every part of this body. With the power of purity, I try to pay attention on myself, filter my thoughts, and be a divine contributor to this world. Om Shanti.